ప్రజాస్వరం సమస్యల పరిష్కారానికి మార్గం మీ 7 హిల్స్ టీవీ. అధికారుల దృష్టికి చేరని సమస్యలు, మౌనంగా ఉన్న వేలాది కుటుంబాల ఆవేదన ఇక ముగింపు. ప్రజా అభివృద్ధి కోసం ప్రజల వద్దకే వస్తోంది మీ 7 హిల్స్ టీవీ. ప్రతి డివిజన్, ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామం, ప్రతి వీధిలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు, పేదల హక్కులు, రైతుల కష్టాలు మీ సమస్య, మా పోరాటం. 7 హిల్స్ టీవీ. ప్రజాస్వరం. సంప్రదించండి 9032713617. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వైసీపీ బ్రాండ్ అంబాసిడర్లుగా ముద్రపడిన అధికారులకు తిరిగి ఇదే జిల్లాలో కీలక పదవులు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వైసీపీ బ్రాండ్ అంబాసిడర్లుగా ముద్రపడిన అధికారులకు తిరిగి ఇదే జిల్లాలో కీలక పదవులు. వీరు బదిలీలో చక్రం తిప్పిన నేతలు ఎవరు? దీని వెనుక శక్తులు ఎవరు? ప్రస్తుతం ఈ అధికారుల బదిలీ వ్యవహారం చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో గతంలో వైసీపీ పార్టీకి కొమ్ము కాసి టీడీపీ శ్రేణులను ముప్పతిప్పలు పెట్టి పార్టీ కార్యకర్తలపై బలవంతంగా కేసులు బనాయించిన అధికారులను తిరిగి ఇదే జిల్లాలో కీలక పోస్టుల్లో కూర్చోబెట్టడంతో పార్టీ శ్రేణులు విస్మయానికి గురవుతున్నారు. వైసీపీ అధికారంలో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్ర స్థాయిలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఎన్నికల సమయంలో కుప్పం మున్సిపల్ కమిషనర్ గా చిట్టిబాబు, స్పెషల్ ఆఫీసర్ గా లోకేష్ వర్మ పనిచేశారు. ఈ సమయంలో ఈ జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే వీరికి వేదం అన్న తరహాలో చిట్టిబాబు, లోకేష్ వర్మలు వ్యవహరించారని ఆరోపణలు నెలకొన్నాయి. వీరిరువురు దగ్గరుండి కుప్పంలో టీడీపీ వారిని ఓడించారని టీడీపీ నేతలు ఆందోళనలు సైతం చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే వైసీపీకి సహకరించి పరోక్షంగా టీడీపీ ఓటమికి కారణమైన అప్పటి మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబును తిరిగి ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని పీకేఎం పట్టణాభివృద్ధి సంస్థ ఏవోగా బదిలీ చేయడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరో పక్క పెద్దిరెడ్డి ఇలాఖా అయిన పొంగనూరు మున్సిపల్ కమిషనర్ గా ఉండి పెద్దిరెడ్డి వర్గానికి కొమ్ము కాసి పరోక్షంగా టీడీపీ వర్గాన్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన లోకేష్ వర్మను ముఖ్యమంత్రి సొంత జిల్లా కేంద్రమైన చిత్తూరు చూడ కార్యదర్శిగా నియమించడం గమనార్హం. వైసీపీ పాలనలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన ఈ అధికారులకు తిరిగి ఇదే జిల్లాలో కీలక పోస్టులను కేటాయించడాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీడీపీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. వైసీపీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న ఈ అధికారులను తిరిగి ఇదే చిత్తూరు జిల్లాలోని కీలక పోస్టుల్లో కూర్చోబెట్టడం, వీరి బదిలీల్లో చక్రం తిప్పిన నేతలు ఎవరు అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరకు వచ్చిన తరుణంలో వైసీపీ అధికారులుగా ముద్రపడిన వీరిని తిరిగి పదవుల్లో కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసమని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఈ అధికారులకు అండదండలు ఇచ్చిన నేతలు ఎవరు అన్నది అంతుపట్టని రహస్యంగా మారింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విద్య, వైద్యం, వినోదం అవి హక్కులే కాదు, ఆ హక్కుల కోసం నిలబడే స్వరం, సత్యాన్ని చెప్పే ధైర్యం, సేవను
జీవన విధానంగా మలచిన సంకల్పం 7 హిల్స్ టీవీ. వార్త కాదు, ఒక బాధ్యత. ఛానల్ కాదు, ఒక ఉద్యమం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.